నొయ్యి పక్కన పాతాళం అన్నట్టుంది ఇప్పుడు ప్రపంచ దేశాల పరిస్థితి. ప్రధాని ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్ అయిన రాస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్పై ఇరాన్ తాజాగా జరిపిన భీకర క్షిపణి దాడి భూ రాజకీయాలను ఒక్కసారిగా మార్చేసింది. 5 క్షిపణులు దూసుకురాగా అందులో ఒకటి నేరుగా ప్లాంట్పై పడి పెద్ద ఎత్తున మంటలు చెలగాయి. ఈ దెబ్బతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 8% పెరిగి బ్యారెల్కు $111.90 చేరుకుంది. ఇల్లు కాలిన తర్వాత బావి తవ్వినట్టు మనం ముందే జాగ్రత్త పడకపోతే ఈ ఇంధన ధరల సెగ ప్రతి ఇంటికి తగులుతుంది. అసలు ఇరాన్ ఇంతటి సాహసం ఎందుకు చేసింది? ఈ దాడి వెనుక ఉన్న అసలు కక్ష ఏంటి? ఈ వీడియోలో పూసగుచ్చినట్టు వివరిస్తాను. చాలామంది అనుకుంటున్నట్లు ఇది కేవలం ఇంధన కేంద్రంపై దాడి కాదు. ఇది ఒక ప్రతీకార చర్య. చిచ్చు పెట్టేవాడికి ఇల్లు కాలితే సరదా అన్నట్టు ఇరాన్ తన పంతాన్ని నెగ్గించుకోవడానికి గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ మొత్తం ఉద్రిక్తతలకు ప్రధాన కారణం ఇరాన్ అగ్రనేత అలీ లారిజానీని అమెరికా మరియు ఇజ్రాయెల్ దళాలు హత్య చేయడం. లారిజానీ ఇరాన్ రాజకీయాల్లో, భద్రతా వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యక్తి. ఆయన మరణం ఇరాన్కు కోలుకోలేని దెబ్బ. చచ్చిన పామును చంపినట్టు. ఇప్పటికే ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్ను ఈ హత్య మరింత రెచ్చగొట్టింది. లారిజానీ రక్తాన్ని కళ్ళ చూసిన ఇరాన్ దెబ్బకు దెబ్బ, పైకి పై అని ప్రతిజ్ఞ చేసింది. అందుకే అమెరికాకు మద్దతు ఇస్తున్న గల్ఫ్ దేశాల ఆయిల్ ప్లాంట్లు, స్థావరాలే తమ తదుపరి లక్ష్యాలని హెచ్చరించి ఈ దాడికి పాల్పడింది. ప్రపంచ గ్యాస్ సరఫరాలో దాదాపు 20% అందించే రాస్ లఫాన్ ప్లాంట్పై దాడి జరగడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. చెరువు నిండితేనే కదా కాలువల్లోకి నీళ్లొచ్చేది. ఖతార్లో ఉత్పత్తి ఆగిపోతే ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ గొట్టాలు ఎండిపోతాయి. మరోవైపు హార్మూజ్ జలసంధి గుండా ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోవడంతో గ్యాస్ ఎగుమతులు ఇప్పటికే మందగించాయి. నిపుణుల అంచనా ప్రకారం ఈ ప్లాంట్ మళ్లీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి చాలా నెలలు పట్టవచ్చు. అప్పటి వరకు ప్రపంచ దేశాలు గ్యాస్ కొరతతో అల్లాడాల్సిందే. ఇక మన భారత్ విషయానికి వస్తే అడకత్తెలో పోకచెక్క లాంటి పరిస్థితి ఎదురుకాబోతోంది. మనం ఎల్ఎన్జీ కోసం ఎక్కువగా ఖతార్పైనే ఆధారపడతాం. ఈ దాడి వల్ల సరఫరా తగ్గితే ముందుగా వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయం. అంతేకాదు, ఎరువుల తయారీకి ఎల్ఎన్జీ కీలకం. రైతే రాజు అంటాం కానీ ఎరువుల ధరలు పెరిగితే ఆ భారం రైతుల మీద, చివరికి వినియోగదారుడి మీద పడుతుంది. అలాగే గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు మూతపడితే చీకటి రోజులు తప్పవు. చివరగా ముంగిట ముప్పు ఉన్నప్పుడు నిద్ర రాదు అన్నట్టు అలీ లారిజానీ హత్యతో మొదలైన ఈ ప్రతీకార జ్వాలలు ఎక్కడికి దారితీస్తాయో ఎవరూ చెప్పలేరు. ఇది కేవలం గల్ఫ్ దేశాల సమస్య కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ప్రమాదం ఉంది. అలీ లారిజానీ హత్య ఇరాన్ చేసిన ఈ ప్రతీకారం సరైనదేనా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.